ఎవరు రైడు బా చూడు నీ ఫ్రెండ్ గా లేట్ అయ్యాం బా. మంచి ప్లేస్ లో చర్చ అయితే కట్టారు చూడు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే లోపల రావడం అనేది. అవునా బా? అవును బా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే ప్రెజెంట్ అరకువేల్లో అయితే ఉన్నాను. అరకువేల్లో మన ముందుకున్నారు ఆర్తి ప్రసాద్ వ్లాగ్స్ అనమాట. హాయ్ బా, బాగున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అదే మీలో కొంతమందికి నేను తెలిసి ఉంటుంది. ఆర్తి ప్రసాద్ వ్లాగ్స్ అనేసి నేను అలాగే మా ఆవిడ గారు అయితే మేము ఛానల్ అయితే రన్ చేస్తుంటాము. సో మాకు కలవడానికి అయితే చాలా దూరం నుంచి, ఎక్కడ నుంచి అంటే మన చింతపల్లి గూడెం ఏరియా నుంచి అరకు వచ్చి మమ్మల్ని కలిశారు. చాలా హ్యాపీగా ఉంది అనమాట. తను మా బావగారే, కాకపోతే మా సబ్స్క్రైబ్ అనమాట. అలా సబ్స్క్రైబ్ నుంచి అలా బావగారుగా మేము పరిచయం అంటే ఏర్పడింది మా బావగారు అనేసి అదే మాట్లాడుతుంటాం అనమాట. అయితే ఈరోజు మా ఊరికి వచ్చారు. ఈరోజు ఇలాగా అంటే ఇప్పుడు మా విలేజ్ని మా బావగారికి చూపిస్తున్నాం. యాక్చువల్గా నిన్న వచ్చారు, ఈరోజు నిన్న నైట్ మొత్తం స్టే చేశారు. అలాగే ఈరోజు మొత్తం ఆల్రెడీ మేమైతే ఊరిని చూపించాము. దీంతో 2 times అనుకుంటాను రావడం కదా బా? లేదు, ముందు కూడా వచ్చినట్టు. ముందు దీంతో 3 times అనుకుంటాను. 3 times వచ్చాయి కదా. అయితే మా విలేజ్ని ఒకసారి ఇప్పుడు చూపిస్తాము. ఆల్రెడీ చూపించాను, కాకపోతే మీకు చూపించినట్టు ఇంకోసారి చూపిస్తాము. అలా చూసి అలాగే కొన్ని అరకులోని కొన్ని చూడాల్సిన మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాము. బావాలకి చూపిస్తూ మీకు కూడా చూపిస్తాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు అయితే ఎవరు వీడియోని మిస్ అవ్వకండి, చివరి వరకు చూడండి. అలాగే ఈ బావ ఛానల్ని కూడా KRR బన్నీ అనేసి ఛానల్ అయితే కొత్త క్రియేట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా అదే పేజ్ ఉంటుంది. సో మమ్మల్ని అయితే ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఈ బావగారిని కూడా మీరు సపోర్ట్ చేయండి. చాలా మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తుంటారు. మనకు లంబసింగి ఏరియాకి కానీ చింతపల్లి ఏరియా కానీ మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కదా, ఆ లొకేషన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో చాలా బాగుంటాయి వీడియోస్ కూడా, ఒకసారి చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా బావగారిని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా కొన్ని అరకులో ఉన్న ఆ ప్రాంతాలు మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. సో బావగారిని చూపిస్తూ మీకు కూడా చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. నా ఛానల్లో అయితే చాలా సార్లు మా ఇల్లుని అయితే చూపించుంటాను. ఒకసారి మా ఛానల్కి విజిట్ చేయండి. అలాగే మా బావ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి వీడియోస్ చేస్తుంటారు. ఇలా ముందుకు వెళ్దాం. ఇది మా ఇల్లు. ఇలా కిందకి ఇలాగ చూస్తే ఇవి కూడా మా వాళ్ళదే అనమాట. ఈ సరౌండింగ్ సర్కిల్ మొత్తం ఒకే ఫ్యామిలీ లాగా అనమాట. అలా ఉంటాము. ఇలాంటి వర్షాకాలం మాత్రం ఇంకా చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది. మీ సబ్స్క్రైబర్స్కి మా సబ్స్క్రైబర్స్కి చూపిద్దాం మా విలేజ్ అయితే. అదే ఫ్రెండ్స్, తెలుసు కదా మా విలేజ్ ఎక్కడ ఉందనేది. అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం కోలపుట్టు పంచాయతీకి చెందినటువంటి బూస్పుట్ గ్రామం అనమాట. అరకులో చాలా దగ్గరలో ఉంటుంది. ఒక 7 kilometers అరకు నుంచి. మాకు మొత్తానికి చాలా చిన్న ఊరు మాది. చూసే కదా బా, ఎలా అనిపించింది మా విలేజ్? బాగుంది. సరే, అయితే మనం ఇప్పుడు విలేజ్ని అయితే చూసాం కదా. మనం ఇప్పుడు అరకులో కొన్ని ప్రాంతాలు అదే ప్లేస్లు మంచి మంచి ప్లేస్లు చూడాలి కాబట్టి అవి చూసి మీరు బయలుదేరిపోతారు. మనకు కొద్ది టైం అయిపోతుంది కదా, బయలుదేరదాం అయితే. వెళ్ళిపోదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అరకు అయితే బయలుదేరాము బావలతోటి. బావా ఓకేనా? ఓకే బా. సో ఈరోజు అయితే మీకు కొన్ని ప్లేస్లు అయితే చూపిస్తాము. ఎప్పుడైనా చూసావా నువ్వు అరకు? అంటే అరకులో ఉన్న ప్లేస్లు చూసావా? అరకులో ఉండే ప్లేసులు చూడలేదు బా. మామూలుగా అరకు దాకా అయితే వచ్చాను. మామూలు అరకు అయితే వెళ్ళావు, కానీ అరకులో ఉన్న కొన్ని ప్లేస్లు అయితే చూడలేదు. సో ఈరోజు కొన్ని ప్లేస్లు అయితే మనం కవర్ చేసి మీకు అయితే చూపిస్తాము. చూడండి, మా బ్యాక్గ్రౌండ్ మా విలేజ్ అయితే ఉంది. అదే కనిపిస్తుంది కదా, అదే మా విలేజ్ అనమాట. ప్రస్తుతం అయితే ఈ చుట్టూ మొత్తం అయితే పొలాలు అయితే ఉడుకులు అవుతున్నాయి. సో ఇదిగో చూడండి. సో ఇదనమాట మా ఊరు దగ్గరలో ఉన్న పొలాలు మొత్తం ఉడుపులు అయితే అవుతున్నాయి. ఇదే బిజీ అనమాట, ఇదే పనులు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడైతే మనకు చాలా టైం అయితే అయింది. మనం అయితే బయలుదేరిపోయి అరకు వెళ్ళేసి అక్కడ కలుద్దాం. ఓకేనా బా? ఓకే బా. గైస్, ఇప్పుడైతే మేము అరకు ఉన్నామన్నమాట బా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు మనం ఉడెన్ బీచ్కి వెళ్తున్నాం. నువ్వు చెప్పే కదా ఉడెన్ బీచ్ చూడాలని ఉంది బాబా, తీసుకెళ్ళాలని అన్నావు కాబట్టి ఫస్ట్ మనమైతే ఉడెన్ బీచ్ చూసిన తర్వాత ఇంకా టైం ఉంటే ఇంకో వేరే ప్లేస్లో అయితే చూద్దాము. మనం ప్రజెంట్ అయితే అరకులో ఉన్నాము. ఇక్కడ నుంచి సుమారు ఉడెన్ బీచ్కి వెళ్ళాలంటే ఒక 12 నుంచి 15 kilometers అయితే ఉంటుంది డిస్టెన్స్. సో మనమైతే ఫాస్ట్గా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోదాం. ఎందుకంటే మీరు మళ్ళీ చాలా లాంగ్ వెళ్తారు కదా బాబా, మీకైతే టైం అవుతుంది. అందుకనే ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా చూసేద్దాము. అలాగే వీడియో నచ్చితే మన వాడిది లైక్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం.
బా బా మన ప్రస్తుతం అయితే శంకర్మెట్ అయితే చేరుకున్నాము. ఇప్పుడు ఈ శంకర్మెట్లోని ఒక అద్భుతమైన ప్లేస్ అయితే ఉంది. మనం ఉడెన్ బీచ్కి వెళ్ళే ముందు ఒక బ్యూటిఫుల్ చర్చ్ అయితే ఉంది. అది ఎప్పుడంటే బ్రిటిష్ కాలంలోని స్థాపించబడినటువంటి చర్చ్ అయితే ఉంది. చాలా బాగుంటుంది. అది కూడా చాలా ఫేమస్ అనమాట మన అరకులోని. సో మనం ఒకసారి ఆ చర్చిని చూసిన తర్వాత ఆ ఉడెన్ బీచ్కి అయితే వెళ్దాము. చూడండి మన బ్యాక్ సైడ్ అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది వ్యూ అయితే. అక్కడ ఆ ముందునైతే ఉడెన్ బీచ్ అయితే ఉంది. సో ఇటువైపు అయితే మనకు చర్చ్ అయితే ఉంది. చూడండి ఇక్కడ చాలామంది అయితే ఆ వెహికల్స్ అయితే పార్క్ చేస్తున్నారు. ఆ గేట్ అయితే ఉంది కదా, లోపలైతే చర్చ్ ఉంది బావా. చర్చి కూడా అంత ఫేమస్ అయిపోతుంది కదా. చాలా ఫేమస్ అనమాట. చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి ఇందులోని. ఒకసారి మీకు లోపల వెళ్ళాక చూపిస్తాము. చాలా బాగుంది. మీరు చూసే ఉంటారు. ఇంకోసారి బావాని చూపిస్తూ మీకు కూడా చూపిస్తాం. చాలా బాగుంటుంది. ఇప్పుడైనా వచ్చే బావ ఈ చర్చ్కి? ఎప్పుడు రాలేదు కదా? ఎప్పుడు రాలేదు బా. ఇదే ఫస్ట్ టైం కదా. చాలా బాగుంటుంది. ఒకసారి చూపిద్దాం బా. బా ఎలా కనిపిస్తుంది చర్చ్? సూపర్ బా, చాలా బాగుంది. ఆ లొకేషన్ అనేది, ఆ కొండలు కానీ ఆ చర్చ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు కనుక అరకు వచ్చినప్పుడు ఒకసారి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి, తప్పకుండా నచ్చుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ లొకేషన్లోనే చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అంటే మనవాడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాడు కదా. సో బావకైతే కొన్ని సజెషన్స్ టిప్స్ అయితే ఇస్తున్నాను, ఇలాగ చెయ్యి అనేసి. సో బావని కూడా సపోర్ట్ చేయండి. పోతే పోని కానీ నిజంగా చూడు బా, మంచి ప్లేస్లోని చర్చ్ అయితే కట్టారు చూడు. అవతల కొండలు ఇవతల కొండలు నిజంగా మధ్యలోని మంచి ప్లేస్లోని కట్టారు. చాలా అద్భుతంగా అయితే ఉంది లొకేషన్ అయితే. చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీ చూసానంటే సత్తమాన భవతిలో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లో చూసాను ఈ చర్చా. ఈ చర్చి చూసాను. ఒకటానికి కాదు, చాలా మూవీస్ తీసున్నారు. మన మూవీస్ తప్ప రియల్ గా ఇప్పుడు మనం చూడలేదు మన అరకులో వచ్చి. ఇదిగో చూడండి అక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు కొంతమంది టూరిస్టులు అనమాట, బయట నుంచి వచ్చిన వాళ్ళు. చాలా మంది ఇలానే వచ్చేసి ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బాగుంటుంది. చర్చి మాత్రం సూపర్గా ఉంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ చర్చ్ అయితే బ్రిటిష్ కట్టిన చర్చ్ అనమాట. ఇది చూడండి 1939లో అయితే కట్టున్నారు. లోపల కూడా ఓపెన్గా అయితే ఉంది, చూద్దాం. చూడండి లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది. చూడండి చర్చ్ అయితే చాలా బాగుంది, సింపుల్గా ఉంది అనమాట. నాకు లొకేషన్ అంతా ఇలా అయితే ఉంది. ఇక్కడ చాలా వీడియోస్లో అయితే ట్రెండ్ అయ్యి ఉంటాయి. చూడండి ఎంత రష్ ఉంది. ఇప్పుడు కూడా లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూడు నీ ఫ్రెండ్ గా మనం లేట్ అయ్యాం బా. ఇలాంటివి కూడా ఇంకా కొత్త కడుతున్నారు బా. ఉండు చాలా బాగుంటుంది. మనం ఎండ దాకా ఎండ వచ్చి ఇదే బా చివరికి అనేవాళ్ళు ఉన్నారు కదా. ఇదే ఇక్కడ నుంచి మళ్ళీ అట్లా తిరిగి వెళ్ళాలేమో, అలా కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ ఉడెన్ బ్రిడ్జిని అయితే కంప్లీట్ చేస్తాం. ఇక్కడైతే చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు బాగా వేరే ప్లేస్కి అయితే వెళ్దామంటున్నారు. మరి ఇప్పుడు వెళ్ళాక మళ్ళీ అక్కడ ఎలా ఉందనేసి చూపిస్తాం, ఓకేనా? వెళ్దాం బాగా అయితే. ఓకే డన్. సో గైస్ ఇప్పుడైతే మేము చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. లోపల ఎలా ఉందనేసి చూపిస్తాం, ఓకేనా? అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ టికెట్ ఎంత ఉండదు అనేది నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం మనం లోపలికి వెళ్ళినా. సరే చూద్దాంలే అక్కడ వెళ్ళాక. అంటే లోపలికి సో ఇప్పుడైతే మేము లోపలికి అయితే వచ్చేసాం. ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే లోపల రావడం అనేది. అవునా బా? అవునువా. సరే రా చూద్దాం అలాగే. పదవా. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్ అనమాట. ఒకరికి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇది ముందు లేదనుకుంటాను కదా బా. తర్వాత కట్టి ఒక 2 సంవత్సరాలు ఎంత అవుతుంది. మామూలుగా అల్లదిగా అక్కడ దించేస్తారు. ఏం లేదు కాబట్టి మనం మామూలుగా చూసి వెళ్ళిపోవడం. ఇంకా సో
సో ఫ్రెండ్స్, మొత్తానికి మేమైతే బావాలు చూపించారు నాకు వుడెన్ బ్రిడ్జ్, తర్వాత ఈ చాపరాయి అనేది మేమైతే చూసాం కలిసి. తర్వాత కొన్ని ప్లేసెస్ చాలా ఉన్నాయి కానీ వాటిని అయితే చూడలేకపోయాను. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు బాగా చూపిస్తానంటున్నారు కాబట్టి మళ్ళీ వచ్చి అయితే చూడడం అయితే అవుతుంది. ఇప్పుడైతే మాకు ఇంటికి వెళ్ళే టైం కూడా అయిపోతుంది కాబట్టి మరి అలా స్పీడ్గా అనమాట కవరప్ చేసుకుంటూ అయితే తీసేసాం. మరి ఇక్కడ మాతో కలిసి నీకు తిరగడం ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మీరు ఈరోజు వెళ్ళిపోతామంటున్నారు, మళ్ళీ కొన్ని ప్లేస్లు ఉండిపోయాయి మనం చూడాల్సినవి. అందుకే ఇంకా ఒక 1 డే ఇంట్లో ఉంటే బాగుండు అని అనిపించింది. సో తప్పదు, మీకు కూడా ఊర్లోనే పనులు ఉంటాయి కాబట్టి మీరు కూడా త్వరగా వెళ్ళిపోతాం అనేసి అంటున్నారు. సో మీకు ఖాళీ ఉన్న టైంలో, మీకు ఖాళీ ఉన్న రోజులు చూసుకొని మాకైతే మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. కొత్త ప్లేస్లో అయితే మళ్ళీ చూద్దాం. సో ఈ వీడియో అయితే ఇంతే. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే కేఆర్ఆర్ బన్నీ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి. బాయ్.